ఓం కేశవాయ నమః. పెట్టుకోండి. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. పద్మనాభాయ నమః. శ్రీదామోదరాయ నమః. అందరూ కూడా ఇట్లా ఎడమ చేతిలో కుడి చేతి వేసుకొని దాని కుడి తొడ మీద పెట్టుకోండి అందరూ కూడా. ఓం శుభాభ్యుదయర్ధంచ శుభే శోభన మంగళ ముహూర్తే అత్ర పృథివ్యాయాం జంబుద్వీపే భరతవర్షే వర్షఖండే మేళోదక్షిణ దిగ్భాగే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విష్ణు పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే శుక్లపక్షే అయం ఇది దశమ్యాయాం తిథౌ ఇది శతబీజా నక్షత్రః తలోపరీః అయం ఇది పూర్వాభాద్రా నక్షత్రే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాయాం శుభతిథౌ. అందరూ కూడా మమ అనుకోండి. మీ యొక్క గోత్రాన్ని స్మరణ చేసుకోండి మనస్సులో. అట్లాగే మీ పేరును మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లను స్మరించుకోండి. నానా గోత్రోద్భవాయ నానా నామధ్యేయస్య. రెండు చేతులు జోడించి అనండి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం భగవత్ శ్రీ రామచంద్ర స్వామినః సీతా సమేతాయ లక్ష్మణ సమేతాయ హనుమత్ సేవితాయ ఇతి విద్యాలయ పార్వతీ పరమేశ్వరో పంచాయతన పూర్వక అంబిదేవత. భగవంతుడా, ఇదిగో మా గ్రామంలో మరి నాగిరెడ్డిపూర్ అనే గ్రామంలో ఇదిగో నాగలింగేశ్వరుడు ఎట్లా అయితే ఆ స్వామి నాగలింగేశ్వరుడి పేరు మీద ఈ యొక్క గ్రామం ప్రతిష్ఠితమైందో మళ్ళా ఆ స్వామిని ప్రతిష్ఠించుకునే గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనందరికీ కూడా ప్రసాదించినాడు. అయితే మనం అందరం ముందుగా చేస్తున్న పని ఏంటిది అంటే సాత్విక త్యాగము అంటారు. అంటే భగవంతుడా, ఇది మా కోసం చేయలేదు, లోక కళ్యాణం కోసం మేము చేసినాము అని కర్మ పరిత్యాగములో మరి సాత్విక త్యాగం చేస్తున్నాం. భగవంతుడా, ఇక్కడ నేనే ఒక 100 కోట్లతో గుడి కట్టించిన అనుకున్నాను కనుక ఉదాహరణ చెప్తున్నాను. ఈ గుడి 100 కోట్లతో నేను కట్టించిన నాది కాదు. ఎందుకు కాదు? అందరిది అయిపోతుంది. అలాగే ఒక ఆయన 1 లక్ష ఇచ్చాడు, ఒక ఆయన 10,000 ఇచ్చాడు, ఒక ఆయన 50,000 ఇచ్చాడు, ఒక ఆయన ఇంకొంత ఇచ్చాడు. ఎవరిది కాదు, ఎవరిది అవుతుంది? లోకానికి అవుతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడా, మేము చేసిన కర్మ ద్వారా మాకు ఇచ్చిన భగవత్ అవకాశం ద్వారా
ఈ నిర్మాణం చేసి లోకమంతా మంచిగా ఉండాలి అని సంకల్పించి ఇదిగో అందరి పేరిట దీన్ని లోకానికి అర్పిస్తున్నామని మనందరం కలిసి మనందరి కోసము ఈ యొక్క లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి ఇంత చిన్న గ్రామమైనా చక్కగా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థలాల్లో ఏర్పరచుకున్నట్టుగా చాలా అందంగా స్వామివారు మనందరితో తీర్చిదిద్దుకున్నది ఈ ఆలయాన్ని చూడడానికి చాలా యోగ్యంగా మన ఊరికి ఒక శోభను తెచ్చే విధంగా ఇవాళ ఆలయము రూపు చెందింది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించుకునే ప్రక్రియలో ముందుగా విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనము అనే కైంకర్యాన్ని మనందరి పేరు మీద ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి పేరు మీద ఈ కైంకర్యాన్ని ఆరంభం చేసుకుంటున్నాం. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు కాబట్టి అందరూ శ్రద్ధాళులై ఈ 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు చాలా చక్కగా ఇక్కడికి వచ్చి పాల్గొనాలి. ఉదయము సాయంత్రం ప్రతిరోజు ఉదయం 9 నుంచి 1 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల నుంచి 2 గంటల దాకా, సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద వయస్సు లేదు, లేదంటే కులం మతంతో సంబంధం లేదు, అట్లాగే ధనంతో సంబంధం లేదు, భోగభాగ్యాలతో అవసరం లేదు. ఎవరైనా కూడా అందరూ సమానంగానే చూడబడతారు. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉండడం కానీ తక్కువ ప్రాధాన్యత ఉండడం కానీ జరగదు. కాబట్టి ముందుగా మనందరం సాత్విక త్యాగం చేద్దాం. భగవద్ ఆలయం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి చేతులు జోడించి నమస్కారం చేసుకొని అనండి. భగవతో బలేన భగవతో వీర్యేన భగవతః తేజసః భగవత కర్మ కరిష్యామి నమః. అక్షతోదకం విసృజ్యాః పాత్రాసాధనం కుర్యాత్. ఓం ఆదివర్ణం ఓం శ్రీ శ్రీ అభ్యరూపిణ్యే నమః. అర్ఘ్యం పరికల్పయామి. దేవి సరస్వత్యాయేషు వాజిని పూజేయని అభ్యరూపిణ్యే నమః. అర్ఘ్యం పరికల్పయామి. ఓం తం దేవి సరస్వత్యాయేషు వాజిని పూజేయని నానీయామి నమః. నానీయం పరికల్పయామి. అందరూ చక్కగా చేతులు జోడించి నమస్కారం చేసుకొని అనండి. భగవాన్ మంగళమూర్తయే పార్వతీపతయే నమః. మమ సర్వ దైవ గుణ వృద్ధ్యర్థం ఇతి శ్రీ గణపతి సమేత విశ్వక్సేన సమారాధయే. స్వామి ఇదిగో మేము అన్ని రకాల విఘ్నాలని తొలగించు, మాలో దైవత్వాన్ని దేవ గుణాలను నింపు అని మనం ఈ రామాలయాన్ని, ఈ యొక్క స్వామి యొక్క పరమేశ్వరుడి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. ఎందుకు అంటే పూర్వంలో కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు. ఒక భార్య ఏమో అదితి, రెండవ భార్య ఏమో దివి. పెద్ద భార్య యొక్క సంతానం అంతా దేవతలు అయ్యారండి, చిన్న భార్య సంతానం అంతా రాక్షసులు అయిపోయారండి. మరి దేవతలు రాక్షసులు అయ్యారు కదా, మరి రాక్షసులేమో బాగా బాధపడ్డారు. ఎందుకు మేమిద్దరం మా తండ్రి ఒక్కడే అయినప్పుడు వాళ్ళు దేవతలు ఎదురైతారు, మేమెందుకు రాక్షసులు అవుతామని చెప్పి ఆ తండ్రి గారి దగ్గరకు వచ్చింది. వచ్చి అయ్యా మేము రాక్షసులం ఎట్లా అయినా అడిగాం. అడిగితే ఏం లేదురా రేపు ఉదయం పూట చెప్తానని చెప్పి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెట్టించాడు మంచిగా. ఒకవైపు ఏమో దేవతలందరినీ కూర్చుండబెట్టి, ఇంకోవైపు ఏమో రాక్షసులందరినీ జాగ్రత్తగా కూర్చుండబెట్టిండు. కూర్చోబెట్టి ఏం చేసిందంటే ఈ అరచేతి నుంచి భుజం దాకా గట్టిగా కంకగట్టలు తెచ్చి కట్టించింది. ఓ భోజనం చేయకుండా రా అన్నాడు అందరు. మరి చేతి దగ్గరికి రావడం లేదు.
అరే ఎట్లా తినాలి, ఈ ఏదో పెద్ద పరీక్ష పెట్టినాడు మనకు అంటున్నారు. భోజనం చేయడం ఆపేసారు రాక్షసులు అంటారు. కానీ దేవతలు మాత్రం అందరూ భోజనం చేయడం అయిపోయింది. అయ్యో వీళ్ళు గోల్మాట్ చేస్తున్నారని ఆయన, వాళ్ళు ఎట్లా తింటారు మనం ఎట్లా తినాం అని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఈ రాక్షసులను దేవతలను దిక్కుతున్నారు. నువ్వు ఏం చేసినారంటే దేవతలు ఏం చేస్తున్నారు, ఇట్లా మనకు తినిపించుకోవడానికి చేతి లేదు కానీ పక్కడికి తినిపించచ్చు కదా. వీడి వాడికి తినిపిస్తున్నాడు, వాడు వీడికి తినిపిస్తున్నాడు, చక్కగా భోజనం చేయడం అయిపోయింది. అప్పుడు ప్రజాపతి అయిన దక్షుడు వచ్చి అన్నాడు అయ్యా దైవత్వం అంటే ఇదే, రాక్షసుడు అంటే రాక్షసుడు అంటే ఏమనుకుంటాడు, నేను మాత్రమే మంచిగా ఉండాలి, నాకే అన్ని కావాలి, నాకే యోగ్యతలు కావాలి, నాకే అన్ని ఉండాలి, పక్కోడికి ఏది ఉండదు, పక్కోడికి ఉంటే అది వాడు సర్వనాశనం అయిపోవాలి అని వాడే రాక్షసుడు. అట్లాగే నాతో పాటుగా ఇతరులు కూడా మంచిగా ఉండాలి అనుకుంటే ఎందుకు ఆదాయం నిర్మించుకుంటాం అంటే రామునిలాగా మనం కూడా దైవత్వంతో నిండాలి, మనం కూడా రాముని లాంటి ధర్మ గుణ సంపన్నులం కావాలి అని ప్రతి ఒక్క వ్యక్తిలో భగవంతుని నింపడానికి గుడి కట్టుకుంటున్నాం. కాబట్టి ఈ అద్భుతమైన కైంకర్యంలో దైవ గుణముల చేత ఈ యొక్క ఊరంతా వర్ధిల్లి సకల శుభాలతోని భోగ భాగ్యాలతోని అమృతమైన ఐశ్వర్యాలతోని వర్ధిల్లాలని సంకల్పం చేసుకొని ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసుకోబోతున్నాం. చక్కగా చేతులు జోడించి శ్రద్ధగా పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణుడు, సీతారాములను ప్రార్థన చేస్తున్నాము. చేతులు జోడించి నమస్కారం చేసుకొని అనండి. మమ గృహాయ సకల ధన వృద్ధయే ధాన్య వృద్ధి మే ఐశ్వర్య వృద్ధి మే సంతాన సమృద్ధి మే. ఇక్కడికి వచ్చినటువంటి వారి యొక్క వంశాలన్నీ కూడా పునీతమైన భోగభాగ్యాలతోని అష్టైశ్వర్య సంపదలతోని సకల అనుకూలతలతోని ముందుకు సాగాలి అని సంకల్పం చేసుకొని వాసుదేవ పుణ్యాహ వాచనము అనే ఒక ప్రక్రియను మనం చేసుకోబోతున్నాం.
ఎందుకంటే ఈ ఆలయం నిర్మించినప్పుడు ఎవరెవరో రావచ్చు, అసలు ఉన్నవాళ్ళు రావచ్చు, యోగ్యులు రావచ్చు, అయోగ్యులు రావచ్చు. కాబట్టి స్థలాల్లో ఉన్నటువంటి దోషాన్నంతా తొలగించి మన ప్రక్రియలు పరిపూర్ణమైన పుణ్యయోగ్యతలతో ముందుకు సాగాలని సంకల్పించి ఈ వాసుదేవ పుణ్యాహవాసనాన్ని మనం అందరం కలిసి చేసుకుంటున్నాం. కాబట్టి దీని ద్వారా మన వంశమంతా పునీతమైనది. అంటే దశాహ పదేశాం దశాహ పూర్వేశాం, 10 తరాలు మన వంశానికి ఏ రకమైన ప్రతికూలత లేని ఒక గొప్ప యోగ్యత ప్రాప్తిస్తుంది. కాబట్టి మనందరం సంకల్పం చేత ఈ యొక్క యజ్ఞం ఆరంభమవుతుంది. కాబట్టి చక్కగా ఆ స్వామిని ధ్యానం చేసుకుని సకలాధిష్టాన స్వరూపంలో స్వామిని ఆవాహన ప్రక్రియ చేసుకోబోతున్నారు. చేతులు జోడించి నమస్కారం చేసుకొని అనండి. రామాయ మంగళ శుభకారిణే కోదండ హస్తాయ సకల జగత్ రూపాయ నమః. శుభములు ఆటవిక జాతులకు చెందిన వాడు, కళ్ళు కళాలు గట్ర సంపాదించుకునేవాడు. ఆ శబరుల జాతిలో మరి ఒక రాజుకు ఒక పుత్రిక జన్మించింది. ఆమె చాలా విస్తృతంగా నల్లని రూపాన్ని కలిగి ఉంది, అందంగా లేదు. పాపం ఆయన ఏం చేశాడు, ఆ రాజు ఏదో ఒక పెళ్లి చేసేయాలని అనుకున్నాడు. ఇద్దరినో తీసుకొచ్చినాడు, వివాహం చేసుకుంటలేదు. ఓ రోజు ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఎత్తైనా చేతులు చూసుకోవాలనుకున్నాడు. రాత్రి పెళ్లి చేశాడు. ఆమె ముఖం అంతా కప్పి మరి కనబడకుండా ఉండేటట్టు చూసుకొని ఇదిగో నేను రాజు అని చెప్పి వాడికి విపరీతమైన ఐశ్వర్యానికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇక భార్యను పట్టుకొని వాడు పోతున్నాడు. పోతూ ఉంటే మార్గ మధ్యంలో ముఖాన్ని చూసినాడు. చూసిన తర్వాత ఈమె నేను ఎక్కడ పెళ్లి చేసుకున్నా అని ఆ అడవిలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. బాబు అక్కడే ఒక గురువు మాతంగుడు అనే ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఏదో ఆయన సపర్యాలు చేసుకుంటా రోజు ఏదో పళ్ళు పొలాలు తిని బతుకుతాం. అక్కడ ఉన్న మిగతా అందరికీ సేవ చేస్తుంది, ఋషులందరికీ. కానీ ఆమె వికృతం రూపం ముఖం బాగా లేకపోవడం వల్ల ఆమె ఎవ్వరు ఆమె ముఖాన్ని చూడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అట్లా ఋషులు ఎంతో సేవ చేస్తున్నా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఒక గురువైన మాతంగుడు మాత్రం ఆమెను ఎప్పుడు చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు అన్ని అయి తానే తెలుసు. పాపం మాతంగుడు కూడా కాలం చేసే పరిస్థితి వచ్చింది, చనిపోయే కాలానికి వచ్చిన. ఇంకా ఆమె బాగా ఏడుస్తా ఉంది. అయ్యా, నన్ను నా తండ్రి ఇట్లా వదిలేసినాడు, నా భర్త ఇట్లా వదిలేసినాడు. ఏదో ఈ అరణ్యంలో నేను బతుకుతున్నా, గురువుగా నువ్వు ఒక్కడివే ఉన్నావు, నాతో మాట్లాడేవాడే నేను ప్రపంచంలో, నేను ఎందుకు బతకాలయా, నేను కూడా చచ్చిపోతా అన్నాడు. నువ్వు మామూలు పుణ్యం చేయలే, ఎందుకంటే భగవంతుని సేవించే వాళ్ళను నువ్వు సేవించినావు కాబట్టి నువ్వు వాళ్ళకంటే ఎక్కువ పుణ్యాన్ని పొందినావు. కాబట్టి నువ్వు మామూలుగా మరణించవు, సాక్షాత్ భగవంతుని ఒడిలో మరణిస్తావు నువ్వు, ఆయన కోసం వేచి ఉండు నువ్వు అని చెప్పాడు. భగవంతుడు వస్తాడు, రోజు వెళ్ళి రోజు మంచి మంచి పండ్లను తీసుకొచ్చి పెట్టేది. బాబు ఏదో ఇవాళ మనం 1 రోజు 2 రోజులు ఎదురు చూసినట్టు కాదు. ఆమెకు 50 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చూస్తుంది. 60 ఏళ్ళు అయినాయి, 70 ఏళ్ళు అయినాయి, 80 ఏళ్ళు అయినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి. అయినా ఆమె గురువు చెప్పిన దాన్ని బదలేదు. రోజు మంచి మంచి పండ్లు తీసుకురావడం, అక్కడ పెట్టడం. రోజు ఆమె వెతుక్కుంటూ రానే వచ్చాడు రామచంద్రుడు. రావడం ఏదో ఊరికే రాలే, ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తిన్నాడు. ఆమె కులమైందని అడిగిందా? అదే. నీకు పైసలు ఉన్నాయని అడిగిందా? అడగలేదు. ఆ ఇచ్చిన ఎంగిలి పళ్ళను భక్తితో తిన్నాడు. అంటే భగవంతుడికి ఏం కావాలి? భక్తి ఒక్కటే కావాలి. నువ్వు ఎక్కడ
పుట్టినవు, నువ్వు ఎంత సంపదావంతుడివి, నువ్వు ఎంత కీర్తివంతుడివి, ఇవే అవసరం లేదు ఆయన. ఆ ఎంగిలి పనులనేది ఆయనకు మోక్షాన్ని ఇచ్చింది రాముడు. కాబట్టి అలాంటి ధర్మ జాతిలో పుట్టిన మనం అందరం. కాబట్టి ఈ ధర్మాన్ని నిలపడం కోసం అలాంటి ధర్మ పరాయణుడైన స్వామిని ప్రతిష్ఠించుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మనస్సులో ఈ యొక్క రాముని యొక్క గుణాలు వర్ధిల్లాలి అని మనం పుణ్యావాసన చేసుకుంటున్నాం. ఇదిగో స్వామి నిన్ను ప్రతిష్ఠించేటువంటి గొప్ప భక్తిని యోగ్యతను మాకు కలగడే, అలాగే మమ్మల్ని ధనంతో ధాన్యంతో సంతోషంతో బతికే విధంగా చెయ్యని ప్రార్థన చేస్తున్నాం. చేతులు చూడండి, నమస్కారం చేసుకోండి. పుణ్యావాసనం వాదయిత్వా ఇదాదే మహోర్మణయజ్ఞానే బృహస్పతి సంస్కృతిష్టే దేవాసు పరాజా మధుమనిష్యే మధురేష్యే మధురక్షామి ఆత్మబుద్ధ్యాధనం సుదే నిమ్మనసే గస్త్రం మాదేవా అవంతోభాయే ఓం శరణం పవిత్రం విదం పురాణాన్యేన భూతాని దుష్టురాణి తేన పవిత్రేణ శుద్ధేన భూతాని పాపానాం హరామితరేమా ఆపమునంతు జీవసే దీర్ఘాయుక్తాయ వర్తతే తత్వా హృదాకిరీటా మధ్యమానో అమధ్యం మధ్యో దహారిణి స్మైరకం సుఖదే జాతవేదా పులోకమస్యే గ్రహమస్యో అగ్నికం సముద్రే వీరాంతం గోవంతకం దైవం నదే స్వస్తి పుత్రా సమదో ముత్రాన్ కామకాదయా నత్వహితాదిత్తరే నిత్యే ఉక్తే నీతే నీతే భగవాన్ గణపతే ఓం నమో భగవన్ దేవదేవ్యాయ యం గ్రీష్మో హేమంతో ఉదనో శతం శతశస్వి శతశారదానాన్ని వాతా ఏతామవయోస్యామ ఓం శ్రీ ధర్మనాథ బ్రహ్మణాదేవ ధర్మనాదేవ సపదాదేవ ధనుష్యద్వారపరామంత్రణాదే ధర్మనాదేవ సపదోదేవ ఓం కలశాం స్థాపయిత్వా అందరూ కలశాన్ని చూసి చక్కగా నమస్కారం చేసుకోవాలయ్యా. సర్వదేవతలను ప్రార్థన చేసుకుని మన ఇంట్లో మన గృహస్థులకు మన యొక్క వంశస్థులకు అలాగే మన యొక్క గ్రామానికి సకల శుభాలు ప్రాప్తించాలి అని కళ్యాణ గుణకముడైన రాముని ప్రతిష్ఠించుకోవడానికి దివ్యమైన వాసుదేవ కళ్యాణాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. ఓం ఆరాధే భావే పవిత్రే పవిత్రే ఉద్ధైర్యజ్ఞేషు వర్తతే ఆపో వాయుధం ధర్మం విశ్వభూతాన్యాపః నానావః సత్యం సర్వదేవతాపో ఓం భూర్భువస్సువరాపో సంరక్షణ కవచం నిక్షిప్య పుణ్యాహం కర్మణోస్తు కర్ణ సమృద్ధ్యత భాగ్య సమృద్ధ్యత. సర్వదేవతలు ఇళ్లలో వెలసి ఈ యొక్క గ్రామం అంతా సుఖ అభిష్టములతోని వెలసిల్లి సకల ఐశ్వర్యముల కారకమేదో వారందరికీ ప్రాప్తించాలి అని మంగళాకారమైన రూపములను అమ్మవారిని మనసారా ధ్యానించి పుణ్యాహవాచనం చేత మనం ఓం హిరణ్యావరణాభుడయ పావకః యా సుజాతాస్య వోయాస్మింద్రః కిం యా గర్భంధరే విరూపస్థానాః పశ్యముత్రో నాభవంతో శివేన మాచక్షుషా పశ్యతా పశ్చిమాయ తన్వో మాసృధవాన్
అందరి మీద ప్రోక్షణ చేస్తారు ముందుగా. యజ్ఞేశ్వర భగవానికి స్వామి వారికి కంకణాన్ని ధరింపజేస్తాము. మన భక్తులు అందరం తర్వాత ధరిద్దాం, ఎందుకంటే ఇది కార్యక్రమం ఇష్టమైంది కాబట్టి అందరూ చెట్లు జోడించి నమస్కారం చేసుకొని అనండి. కౌతుకాయ నాగాయ శేషాయ తక్షకాయ కర్కోటకాయ మహాబలాయ వాసుదేవాయ వామదేవాయ సకల జగద్రూప రూపిణే నమః. ఈ కంకణాన్ని ధరించినటువంటి వారి యొక్క కుటుంబాలన్నీ కూడా సకల అనుకూలతలతో ముందుకు సాగడమే కాదు, వాళ్ళకు పూర్వజన్మ పురాకృతమైన పాపాలన్నీ కూడా వారి దోషాలన్నీ కూడా నశించిపోవాలి అని సంకల్పం చేసుకొని కౌతుక ధారణ చేస్తూ ముందుగా ఈ గ్రామాన్ని అన్ని కాలములకు రక్షించు అని ఆ స్వామి వారికి కంకణంగా ముందు ధరింపజేసి మిగతా వారికి ధరింపజేస్తున్నాం అన్నమాట. ఓం సృష్టినో నిమితా నక్షినా భగః స్వస్తి దేవ్యా అతిరేరనర్వణః స్వస్తి పూజా సురోదదాతనః స్వజే వాయువం ప్రవామహే సోమం స్వస్తి భువనస్యేశ్వరే అస్మదీ సర్వగణస్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యసస్తయే వైశ్వనరో వసరాజ్యసస్తయే దేవా అవంగార్ భవస్తయే స్వస్తినో రుద్ధ్యపా స్వస్తి భక్తేరేవతి గుణధరాదానరఘాత సంగమేమహి సత్యానందారాక్షమరిష్టరే మహాభూతం వాయసం దేవతః సీతారామచంద్ర స్వామికి హర హర మహాదేవ. అక్షయం సూర్యాయ నమః పరమం దేవధూడాయ మహామంగళకరాయ సకల సంప్రాప్తి హేతవే నమః పరమం దివ్యతేజోమయం అక్షయం దేవరూపయే. అందరూ నమస్కారం చేసుకొని అనండి. ఔషధాయ సంవదంతి రాజ్ఞేతి పారయామతి ఇదం అగ్నయే స్వాహ. ఇప్పుడు మనం అగ్ని సమారాధనలు చేసుకోబోతున్నాం. మామూలు యజ్ఞాలు హోమాలు అంటే హాలు వెలిగించడం గవాళ్ళ వెలిగించి ఏదో హోమం చేసేస్తాం. కానీ భగవత్ ప్రతిష్టలో అది ఇప్పుడు ఎట్లాగా ప్రతిష్ఠించాలి అంటే ఒక రావి కర్రని, రావి చెట్టు మొదల్లో మొలిసినటువంటి జమ్మి చెట్టు యొక్క కర్రను సేకరించి అందులో అపరాజిత అనే శక్తిని ఆవాహన చేసి ఆ రెండు కర్రలను
మరి ఇప్పడానికి సుదర్శన రూపాన్ని ఆవాహన చేసి తాళ్ళలో సర్వదేవతలను ధ్యానం చేసుకొని అగ్నిని మదిస్తామన్నమాట. ఎందుకు అగ్నిని మదించాలి అంటే, ఎందుకు అగ్నికి అంత ప్రాధాన్యత ఉన్నదా అంటే, ఇప్పుడు వేరే వేరే మతాలు అనుకోండి ఏం చెప్తాయి, నువ్వు ఎట్లా పుట్టినవురా అంటే ఏవో ఆడమో ఏవో పాపం చేస్తే పుట్టినవా, ఇంకో మతం చేస్తే నా మతం ఆచరించిన అందరూ కలగాలని ఎగరగొట్టాలి అని చెప్తుంది. హిందూ ధర్మం ఏం చెప్పింది, సైన్స్ కాకపోతే నువ్వు ఎట్లా పుట్టినావు అంటే ఏం చెప్తావు, శుక్రకాలం అన్నం కలిస్తే పుట్టినావు అని చెప్తావు. ఇక్కడ దాకానే చెప్తే ఇవ్వండి, కానీ వేదం ఎంత మంచిగా చెప్తుందో మీకు చెప్తున్నా వినండి. మాతాహ పూర్వ రూపం, పితాచ ఉత్తర రూపం, యౌసంతి ఆకాశ ఆత్మనః అని చెప్తారు. మన భాషలో చెప్తున్నాను. అంటే నీ యొక్క పుత్రుడు కారణమేమి అంటే నీ తల్లి గర్భం. నువ్వు తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చినావు, మరి తండ్రి ద్వారా. మరి తండ్రిలోకి ఎట్లా వచ్చినావు, ఆయన తిన్న ఆహారము ద్వారా. మరి ఆయన తిన్న ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, భూమిలో ఉన్న చెట్లు చేమలు ఔషధాల నుంచి వచ్చింది. మరి ఇవి ఇట్లా పెరిగినాయి అంటే వాటిలో నీళ్ళ ద్వారా, భూమి నీళ్ళున్న చెట్టునే చెట్టు చేమలు పండ్లు పొలాలన్నీ పెరిగినాయి వాటిలో. మరి వాటిలో ఉన్న మూల రూపం ఏమి అంటే, నీటిలో ఉన్న మూల రూపము అగ్ని, హైడ్రోజన్ అంటారుగా, అది ఉందన్నమాట నీటిలో. మరి ఆ నీటిలో ఉన్నటువంటి అగ్ని మన జీవితానికి కారణమై ఉన్నది. అంటే అగ్ని తర్వాత కూడా రూపాలు ఉన్నాయి, అవన్నీ మనం చూడలేము కంటితో. మన కంటితో చూడగలిగే రూపం ఏంటి, మొదటి రూపం ఏమంటే అగ్ని. అగ్ని తర్వాత రూపాలు ఏం చెప్తే, అగ్ని వాయో వాయో ఆకాశ ఆకాశ అంతరిక్ష అంటారు. అంటే అగ్ని వాయువులుగా, వాయువు ఆకాశంగా, ఆకాశం అంతరిక్షంగా, అంతరిక్షము బ్రహ్మాండముగా, బ్రహ్మాండము అనంత బ్రహ్మాండములుగా, అనంత బ్రహ్మాండములు బ్రహ్మగా. ఇవన్నీ నువ్వేమి చూడలేవు. ఎందుకంటే భగవంతుడు అంటే నువ్వు అనుకునే కింద చిన్నగా లేడు, లేదంటే ఊరంతా కూడా లేడు. ఎందుకున్నాడో తెలుసా, అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే. అంటే నువ్వు ఇట్లాంటి మానవ జన్మలు 10,000 కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఆయనను ఒక్కసారి చూసుడు కూడా సాధ్యం కావాలి. అంత పెద్దగా ఉన్నాడు ఆయన. అంత పెద్ద స్వామిని నువ్వు పొందాలంటే నీకు ఆధారము అగ్ని అయి ఉన్నది. కాబట్టి ఆ అగ్ని ఆరాధనను మనం చేస్తున్నాం, అగ్ని మదనం చేస్తాం. ఒక్కొక్కసారి అగ్ని మదనం చేసే ప్రక్రియలా 2 రోజులైనా అగ్ని ఉంటుంది, 3 రోజులైనా అగ్ని ఉంటుంది. మనం పవిత్రంగా ఉంటేనే అగ్ని ప్రజ్వలన జరుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేస్తున్న మీ ఊర్లో అది 5 నిమిషాలే ఉండొచ్చు, అసలు పుట్టకపోవడం వచ్చు. కాబట్టి భక్తితో భగవంతుని సేవిద్దాం. మరి అగ్ని ప్రజ్వలన జరిగితే అది మన భాగ్యంగా భావించి చక్కగా అగ్ని జ్వాలను స్వామికి ఉద్ధరణగా చేసుకున్నాం. మనం అందరం మంచిగా చక్కగా దండం పెట్టుకుని అందరూ కూడా సీతారామచంద్ర స్వామికి జై బోలో, సీతారామచంద్ర స్వామికి. ఇప్పుడు ఋగ్వేదంలోని వైశ్వనరం అనే సూక్తాన్ని అధ్యయనం చేస్తూ ఆ సర్వదేవతా పాలన చెప్తున్నాను. స్వామి ఓం నమో Bye.
शक्ते नमसः ब्रह्मेण नमसः बीजाय एव वायु नमसः अक्षयाय तुल्याय आनन्दादग्ने प्राणादग्ने तस्मदग्ने त्वामपां देवतायै नमः। सीतारामचंद्र स्वामी की जय बोलो, सीतारामचंद्र स्वामी की। దోసిడితోని ఇలా మట్టి తీసుకొని అక్కడ ఒక పాత్రలో పోయండి. చప్పుడు చేయండి అన్న, చప్పుడు చేయండి. पारयामसि इदं अग्नयेः औषधाय नमः। जन्मतर सर्वपाप विमुक्त्यतां कर्मतर सर्वदुःख विमुक्त्यतां। ఇప్పుడు ఔషధ బీజ వాపనం చేస్తారు. మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా చేయవచ్చు. అందరం ముట్టుకున్నాం కాబట్టి మనం అందరం చేసినట్టే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయాగ్నేవామ పూర్వాయ అనయో దేవత అక్షయో దేవత సమృద్ధ్యో దేవత వస్తుః. इंद्रद्वयमेनाः परमं देवे अग्नयः तुल्याय एवं दधाना पुरुषोरग्नेरिन्द्रः तस्मादखिलकाम्याय भगवतो आनंदवर्धने नमः. అందరూ నమస్కారం చేసుకొని అనండి. మమ పితృదేవత మాతృదేవత గురుదేవత గ్రామదేవత సర్వానుగ్రహ ప్రాప్తయే నమః. చూడండి, ఎవరిని మనం ఆరాధించుకుంటాం, మనం ఒకసారి ఏదైనా పూజ చేస్తే ఎవరిని పూజించాలి? నీకు జన్మనిచ్చినటువంటి ఈ తల్లిదండ్రులను సేవించాలి, గురువును సేవించాలి. గురువు అంటే ఏదో పుస్తకం బట్టి చదువు చెప్పటమే కాదు, ఒక్క మాటతోని మన జీవితాన్ని మార్చగలిగేవాడు గురువు. పూర్వంలో పాపం ఓ రాజ్యంలో వింత ఆచారం ప్రవేశపెట్టినట్టు రాజు ఎప్పుడు ముసలోడు అయితే కాదు, వాడిని తీసుకుపోవాలి, కొండెక్కియాలి, కింద పడేయాలన్నాడు. పాపం ఏం చేసినట అంటే, పుత్రుడు తండ్రిని తల్లిని బాగా చూసుకుంటున్నాడట, కానీ రాజు చెప్పింది చేయకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఏం చేయాలి?
చెక్కల బండిని తయారు చేసిండట. చెక్కల బండిని తయారు చేసి అందులో కూర్చోబెట్టిండట తల్లిని, దానిని కూర్చోబెట్టాడు. కొండ అంతా ఎక్కిండట బాబు. ఎక్కిన తర్వాత తల్లిదండ్రులకు అర్థమైపోయిందట, బాబు మా పుత్రుడు మమ్మల్ని చంపడానికి ఇది దాకా తీసుకొచ్చిందని. బాగా గట్టిగా దగ్గరికి పిలుచుకొని కౌగిలించుకొని, నాయన ఈ బండితో సహా నెట్టకురా మమ్మల్ని, ఎందుకంటే నువ్వు 20 రోజులు కష్టపడ్డావు బిడ్డ, 20 రోజుల కష్టం పాడైపోతుందిరా నాన్న అన్నారంట. అని మేమే దూకు చచ్చిపోతాం అన్నాడు. తెలంగాణ అక్కడ ఉన్న రాజుగారు వచ్చి వాళ్ళ పాదాల మీద పడి, అబ్బా నేను ఎంత పెద్ద తప్పు చేసిన నా జీవితంలో అని వాళ్ళ పాదాల మీద పడి మా ఆచారం అంతా తీసేసింది. ఎట్లుంటారా నాయన తల్లిదండ్రులు అంటే, పుత్రుడో పుత్రికనో తమను చంపుతుందని తెలిసినా కూడా వాడి శ్రేయస్సును కోరుకునే వాళ్ళు ఎవరుంటారు మన జీవితంలో? మన తల్లి, మన తండ్రి. ఇక వాళ్ళని మించిన దైవం లేదు ప్రపంచంలో, ఎవరు లేడు. ఇక మిగతా వాళ్ళు అందరూ కూడా సెకండరీ. తర్వాత గురువు నీతో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నీలో జ్ఞానాన్ని నింపుతూనే ఉంటాడు ఆయన అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి ఇదిగో ఈ పూజ చేయడం వల్ల ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులను కూడా పునీతం చేసే ప్రక్రియ ఇది. కాబట్టి మనం అందరం కలిసి ఇక అగ్నిహోత్రం చేసుకున్న చాలా కాలాతీతమైన ఎండగా ఉంటాం. కాబట్టి హోమం కొద్దిసేపు చేసుకున్నాం, సాయంత్రం కూడా చాలా ఎక్కువ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 6 గంటల కల్లా అందరూ మంచిగా చక్కగా స్నానం చేసి అందరూ కూడా మంచిగా బొట్టు పెట్టుకొని దివ్యంగా ఇక్కడ ఉండాలి. వీలైనంత పంచలు కట్టుకొని రావాలి మగవాళ్ళు, ఆడవాళ్ళు మంచి చీరలు దివ్యంగా ఉండాలి. ఇక్కడ ఇక ఇబ్బంది లేదు, ఇట్లానే ఉండాలి. అట్లా వైపున మరి ఇదిగో పీతవర్ణంలో ఉండేటువంటి, అంటే గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కలిసినటువంటి రంగులో ఉన్న ధ్వజాలను ఎగరవేయడం జరిగింది. అక్కడ ఆ చండ ప్రచండాది దేవతలను, జయ విజయులను, శంఖకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్టాది దేవతలను ధ్యానం చేసుకొని ఈ 3 రోజులు అత్యంత నియమంగా ఇక్కడ హోమగుండంలో యజ్ఞం జరుగుతుంది. అయితే నిజానికి ఈ యాగశాలలోకి అర్చకులకు తప్ప ఎవరికి అలో లేదు. కానీ మీరు బాగా మంచి భక్తులని మిమ్మల్ని కూడా అలో చేస్తున్నారు. అంటే అట్లా అలో చేసినప్పుడు మీరు ఏదో బాత్రూమ్లు పోయి అటు ఇటు పోయి రారాదు ఇక్కడికి. ఒకవేళ అలా పోయినా స్నానం చేసి ఇందులోకి రావాలి. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన క్షేత్రం. మీ మీద నమ్మకం కలిగి మనం తీసుకొస్తున్నాం. నిజానికి చెప్పాలంటే ఎవరిని కూడా రానియదు. కానీ మా లక్ష్మీదేవిపల్లి వాసులు చాలా ప్రీతికరులు, నాగిరెడ్డిపూర్ వాసులు బాగా ప్రీతికరులు కాబట్టి అందరినీ చక్కగా తీసుకొస్తున్నాం అన్నమాట. ముందుగా మనం అన్ని ద్వారాల్లోకి వేదమూర్తులను ఆవాహన చేసుకుంటున్నాము. అందరూ చక్కగా దండం పెట్టుకోండి. ఓం సుభద్రాణాంని దేవం దేవతమావాహయామి. ఓం సకలానంద స్వార్చివ మంత్రాయ ఏకామితమహతామకారాయ నగక్షమానసుదేవి లోకపావనాయ భవభద్రాయ మంగళాకార శుభయే నమః. అనండి. సోమాయ సోమరూపిణే సోమకుంభము అనే ఒక కుంభాన్ని పెడతాం. పెట్టి ఎట్లా అయితే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు త్వష్ట అనే రూపము ద్వారా భగవంతుడు మన శక్తిని అందించి మన బలాన్ని వృద్ధి చేస్తాడు కదా, అట్లా యజ్ఞంలో సోముడు అనే దేవత మనకు బలాన్ని కలగజేస్తాడు. అంటే మనం ఇప్పుడు అక్షరారోపణ చేస్తున్న బాలికలను ప్రదక్షిణపూర్వకంగా తిరిగి అక్కడ పెడతారు. తర్వాత ఆగ్నేయంలో స్వామి వారికి అగ్ని ప్రజ్వలన అఖండ దీపము వెలిగిస్తారు. తర్వాత
మరి వాస్తు పురుషాది దేవతలను ఆవాహన చేస్తాం. నైరుతిలో క్షేత్రపాలకుని, వాయువ్యంలో అమ్మవారైన లక్ష్మీదేవి ఆవాహన చేసి సర్వదేవతలను ప్రార్థన చేసుకొని ఒక నియమబద్ధంగా శాస్త్రీయంగా ఇక్కడ అగ్ని యొక్క ఆరాధన కైంకర్యం చక్కగా ఆరంభమవుతుంది. ఒక్కొక్క కైంకర్యంలో అందరం పాల్గొన్నాం. అనంతరం ఇంద్రాయ ఆనందకర్తార ఐశ్వర్యకర్తార అదంతా అదే మాట్లాడి ఇంకో దగ్గర సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామికి సీతారామచంద్ర స్వామికి ఓం వ్యాకరేష్ఠో
विद्या दक्षिणादत्तभूमि हिरण्यप्राकारमार्जां ज्वलन्ते तृप्तां तर्पयन्ते स्वाहा पद्मे स्थिता पद्मवर्णां तामिहो बह्वये श्रियं स्वाहा चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवदृष्टामुधा स्वाहा जातवेदो लक्ष्मीमनुपगामिनी यस्यां हिरण्यं लिङ्गे यत्कामत्वं पुरुषाहं स्वाहा स्वपूर्वां रघमध्यामस्याभूमि श्रियं देवी पुरामये श्रीमादेवी सुधा स्वाहा हिरण्यप्राकारमार्दलां ज्वलन्ते तृप्तां तर्पयन्ते महालक्ष्मी